కేవలం శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్, నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 కళ్ళు తెరవండి. నెమ్మదిగా 2 కళ్ళు తెరవండి. ఈ ప్రపంచంలోకి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేశారు. చక్కటి మంచి పౌర్ణమి రోజుల్లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము. నా వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్స్? శైలజ మేడం గారు, నా వాయిస్ బాగా ఉందా? ఓకే సార్, బాగుంది. ఆడియో రికార్డింగ్ పెట్టి. రైట్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే అది నొక్కి చేయాలా? అందరూ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్ దయచేసి. చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నాయి. దాన్ని మ్యూట్ అందరిని అన్మ్యూట్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకే మాస్టర్, కొంచెం అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అక్కడ కూర్చుంటా లైటింగ్ లో. కొంచెం అందరూ నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. మనం గత వారం రోజుల నుంచి పోయిన మంగళవారం మరణానంతర జీవితం
అనేటటువంటి ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్, మరణానంతర జీవితం బై డోలరస్ కెనాన్ అనే ఒక ఆధ్యాత్మికవేత్త, హిప్నాటిస్ట్ రాసినటువంటి ఎన్నో విషయాలను మనం సత్సంగం ద్వారా ధ్యానం మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఏ మనిషి అయితే మాట్లాడటానికి భయపడతాడో ఆ పదం మరణం. కానీ ప్రతి మనిషి కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇది సత్యం కదా మాస్టర్. మాట్లాడటానికేమో భయం, ఆలోచించటం మాత్రం వారికి తెలియకుండానే మరణం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మనకి పుస్తకం ద్వారా అర్థమైంది. ఎన్నో రకాల మరణ అనుభవాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. మరణం అంటే భయపడాల్సిన విషయం కాదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మనకి పరమ గురువులు. సో నిన్నటి అద్భుతమైనటువంటి సెషన్ తర్వాత మరలా ఈరోజు దానికి కొనసాగింపుగా మరణానంతర జీవితం అనే బుక్ లో అభినందకులు అనే చాప్టర్ లో చివరి పేజీల్లో ఉన్నాము. కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. దయచేసి అందరూ సావధానంగా వినండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఒక మానవ మేధస్సుకి అందని విషయాలు మనందరికీ తెలియజేస్తున్నారు పరమ గురువు. అందులో భాగంగా మనం మరణం అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాం. మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మకు ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈరోజు సెషన్ లోకి ఎంటర్ అవుదాం మాస్టర్స్. అయిపోయినా ఒక్కసారి స్వాతి గారు మిగతా వాళ్ళని మ్యూట్ మ్యూట్ చేయండి చేసుకో. మాస్టర్స్. స్వాతి గారు, బాబురావు గారు, జ్ఞాన బ్రహ్మ అంకులు, ఐఫోన్ అని ఒకరు పెట్టారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్ దయచేసి. శ్రీధర్ గారిది మ్యూట్ అవ్వదు మేడం. అలా ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ స్టార్ట్ చేద్దాము. ఒకసారి మనకు పరమ గురువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పరమ గురువు మూట్ చేసుకుంటుంటే ఏంటి, వీడియోలో కనబడాలా? మనస్ఫూర్తిగా కృతజ్ఞత. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్స్, స్టార్టింగ్ లో మొదటి 2-3 నిమిషాలు ఇలాగే డిస్టర్బెన్స్ ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కంగారుతో. మంచి పుణ్యకార్యాలు చేసిన వాడు స్వర్గానికి అని వ్రాయబడి ఉంది కదా. అయితే కొన్ని రకాల మత గ్రంథాలలో మత నాయకులు, రాజకీయ నాయకులు వాటిలో కొన్ని విషయాలను తొలగించి తమకు కావలసిన వాటిని దాంట్లో చేర్చారు. వాళ్లకు ఇలా చేసినందుకు ఎలాంటి దిగులు ఉండదు, అలా చేయటాన్ని తప్పుగా భావించరు. ఆ గ్రంథం అలాగే చెబుతుంది కాబట్టి అది దానినే చెబుతుంది, అదే అందరూ వినాలి అని అనుకుంటూ ఉంటారు. కాలక్రమంలో ఒకసారి కాదు చాలా సార్లు మార్చబడిందని అంటారు. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి
మరణానంతర జీవితం, మరణం తర్వాత జీవితం ఉందనే విషయం చాలా మంది తెలియక ఇలాంటి విషయాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తే సమాజం భయపడుతుంది కదా అని ఈ ప్రశ్న మాస్టర్ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ డోలరెస్ గారు అడుగుతున్నారు. అప్పుడు ఆ ఆత్మ చెప్తున్నటువంటి విషయాలు, భయపడతారు సహజమే, కానీ ఆ విషయాలు వాళ్ళను ఆలోచింప చేస్తాయి. కానీ చూడండి, ఒక మనిషి స్వేచ్ఛగా ఆలోచించటానికి కూడా అవకాశం లేకుండా భూమి మీద చాలా మతాలు మనిషి స్వేచ్ఛను హరించి వేసినాయి. ఎందుకంటే మత గ్రంథంలో ఏదైతే ఉందో అది సత్యం, దానినే మీరు నమ్మాలి, మీరు నమ్మండి అని చెప్తూ సత్యానికి దూరంగా సమాజాన్ని తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే అది నిజంగా వారికే తెలియదు. వారికి ఇలా మత గ్రంథాలు మార్చి రాయబడ్డవి అనే విషయం వారికి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వెలుగు ప్రత్యక్షమైంది. చీకటి శక్తులు వేసినటువంటి లేయర్ పల్చబడింది. అందువలన జ్ఞానం అనంతంగా భూమి మీదకి విస్తారంగా వర్షిస్తోంది. జ్ఞానం అంటే కాంతి. ఒకప్పుడు తెలియనిది ఇప్పుడు తెలియస్తుంది. ఒకప్పుడు చీకటి రహస్యం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అప్పుడు రాయబడని విషయాలు ఇప్పుడు రాశారు. మానవుడి ఊహకు అందని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అర్థము చేసుకునేటటువంటి స్థాయికి మానవుడు ఎదుగుతున్నాడు కాబట్టే ఆ విషయాలు ఇప్పుడు వస్తున్నాయి. మాస్టర్స్, ఇది అర్థం చేసుకోండి. మనుష్యులు తమ జీవిత కాలం అంతా నమ్ముతూ వచ్చినటువంటి ఆ నమ్మక వ్యవస్థలు కుకటి వేళ్లతో తీసివేసే సమయం ఇది. పాత నమ్మక వ్యవస్థల పునాదులను పెకిలించడం జరుగుతోంది. ఎంత క్లియర్ గా ఆత్మల లోకం నుండి మనకి మెసేజెస్ వస్తున్నాయో చూడండి. ఇది అందరూ విశ్వసించలేరు. ఎంతో ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే. అందుకే ఇది ప్రపంచంలో అందరి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఎవరైతే ఈ ఎనర్జీ చూస్ చేసుకుందో వాళ్ళ దగ్గరికి ఎనర్జీ వచ్చింది. ఎవరైతే ఆ జ్ఞానం కావాలని కోరుకున్నారో వాళ్ళని ఎంచుకుని ఈ పుస్తకం వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంది. ఎవరైతే ఎదగాలని కోరుకున్నారో వాళ్ళ దగ్గరికి జ్ఞానం అందింది. మాస్టర్స్, ఇక్కడ ఒక్క వ్యక్తి దగ్గరికి జ్ఞానం అందినప్పుడు ఆ వ్యక్తి 10 మందికి, ఆ 10 మంది ఒక్కొక్కళ్ళ 10 మంది చొప్పున 100 మందికి రాబోయే రోజుల్లో ఈ జ్ఞానాన్ని పంచుతారు. ఒక్కసారిగా సమూలమైనగా మార్పులు నమ్మక వ్యవస్థలు మారవు. ఈ సొసైటీ, ఈ వ్యవస్థ అంతా ఈ విధంగా వలలు వేసి ఆ నమ్మక వ్యవస్థలనే వలల్లో ఉచ్చుల్లో చిక్కుపోయి ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది మహాత్ములు భూమి మీదకి వచ్చారు. అవతార్ బాబా, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, చాలా మంది మాస్టర్స్, జీసస్ క్రైస్ట్, బుద్ధ, వీళ్ళందరూ మరణానంతరం జీవిస్తూ ఉన్నారనే విషయం మనకందరికీ తెలుసు. యోగులకు, ధ్యానులకు అందరికీ తెలుసు. వీరు ఎన్నోసార్లు ఎదగని సాధారణ సామాన్య ప్రజల మీద అమితమైనటువంటి ప్రేమతో మరలా భూమి మీదకి రావటం, తమ
యొక్క ఎక్కడో ఆనంద లోకాలలో, ఆత్మల లోకాలలో, కాంతి లోకాలలో ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి ఆ లోకాలను వదిలి భూమి మీదకు వచ్చి ఆ జ్ఞానాన్ని సాధారణ మనుషులందరికీ పంచుతూ ఉన్నప్పుడు ఒక జీసస్ క్రైస్ట్ తాను మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లెగుస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సమాజం నమ్మలేదు. నమ్మకపోగా ఈయన నమ్మకపోగా సార్ వీడియో ఆఫ్ అయిపోయింది సార్. హలో సార్, అమ్మా నేను లైన్ లోనే ఉన్నాను. వీడియో ఆఫ్ అయిపోయింది సార్ మీది. ఓకే, ఒక్క నిమిషం. వీడియో ఆన్ ఆఫ్ అవుతూ ఉంది సార్. లేదు మేడం, వస్తుందిగా. ఇక్కడ పోతా వస్తా ఉంది కదా సార్. మీ దగ్గర ప్రాబ్లం ఏమో మేడం. ఇప్పుడు ఓకేనా? వెంకటేశ్వర గారు బానే ఉంది. అదే మేడం, అక్కడ నెట్ ప్రాబ్లం ఏమో మీకు. శైలజ మేడం, అక్కడ మీకు ఏమైనా నెట్ ప్రాబ్లం ఏమో చూడండి. మాకు వినిపిస్తా ఉంది. కనపడుతున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్. మీరు చెప్పండి. శైలజ మేడం, క్లియర్ గా ఉందా? ఓకే. జీసస్ క్రైస్ట్ తాను మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లెగుస్తానని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆయన ఆ టైంలో చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన నేల విడిచి సాము చేశాడని, ఆయనకి తానేం మాట్లాడుతున్నాడో తానే ఎరుగని ఒక పిచ్చివాడని. ఎందుకంటే ఈ మాటలు విశ్వసించటానికి నమ్మశక్యం కానటువంటి విషయాలుగా వాళ్ళు భావిస్తున్నారు. ఆత్మ జ్ఞానంలో పురోగమనంలో ఉన్నటువంటి ఆత్మలకి అది సాధ్యమని, అది అందరికీ సాధ్యమేనని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఆ టైంలో ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులు ఏ జాతిలో అయితే ఆయన జన్మ తీసుకున్నాడో వాళ్ళు కూడా అంగీకరించలేదండి ఆ విషయాలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సాధారణ విషయాలకు భిన్నంగా ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతో మందిని ఆలోచింప చేస్తాయి. అసలు మరణానంతర జీవితం ఉందా? అదే నిజమైన జీవితం అనే విషయం కూడా చాలా మందికి తెలియడం లేదు. ఇక్కడ ఒక అత్యంత పరిణామంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఆత్మ భూమి మీదకి వచ్చి తన ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని వచ్చి భూమి మీద జన్మ తీసుకొని త్యాగం గురించి, కరుణ గురించి, ప్రేమ గురించి వివరిస్తున్నప్పుడు ఆ సమయంలోనే లేకపోయారని, ఆయనే తప్పుగా మాట్లాడుతున్నాడని ఆయన గురించి అపార్థం చేసుకున్నారు మాస్టర్. అయితే అలా ఉన్నా కూడా ఈ జ్ఞానం అందరికీ ఇవ్వాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోవలసిన అవసరం ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మాస్టర్. 2000 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను నమ్మని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు. అంటే రెండు 2000 సంవత్సరాలు దాటిందండి. ఒక సత్యాన్ని కొంతమంది నమ్మడానికి 2000 సంవత్సరాల టైం పట్టింది.
చూడండి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ సత్యం కూడా, మన అంతరాత్మకు తెలిసిన ఈ సత్యం కూడా ఎంత టైం పట్టిద్దో మనకైతే తెలియదు, కానీ మనం మాత్రం విత్తనం విత్తుతున్నాం. అది ఫలింప చేయడం అనేది ఆ పరమాత్మ చూసుకుంటాడు. మనం చేయగలిగినది విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళడం. ఈ విషయం విన్న తర్వాత ఏ 10 మందిలో ఒక్కడైనా ఆలోచించడం మొదలు పెడతాడు. జరిగింది ఎవరైతే దీని గురించి ఆలోచిస్తారో, మరణానంతర జీవితం గురించి, వారికి ఖచ్చితంగా మరణానంతర జీవితం గురించిన ఇన్ఫర్మేషన్ అనేక విధాలుగా యూనివర్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. 90 వ్యూస్ అందిందండి మొన్న జరిగిన వీడియో. 2 days లో మరిన్ని వ్యూస్ ఎంతమంది వింటారో, ఎంతమంది చూస్తారో రాబోయే రోజుల్లో తెలియదు. సత్యం చాలా సంవత్సరాలు అణిచిపెట్టబడినా ఇప్పుడు బహిర్గతం అయ్యే సమయం వచ్చింది. సత్యాన్ని ఎవ్వరు అణిచిపెట్టలేరు. కాంతిని ఎవరు దాని ఫ్లోని ఆపలేరు. జ్ఞానం అందుతూనే ఉంటుంది. పరిణామ క్రమంలో మానవుడు ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది వచ్చారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఆ మాస్టర్ ని ఆరాధిస్తున్నారు, కానీ ఆ మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోవడం లేదు. మాస్టర్ అర్థం చేసుకోండి. అందువలనే ఈరోజు ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల ఇన్ని విధాలుగా ప్రపంచం డివైడ్ అయిపోయింది. కేవలం అజ్ఞానం వల్ల సాధించినట్లే. ఈ పరిణామ క్రమంలో మానవుడు దైవ మానవుడుగా మనస్సులు తెరిచి పెట్టుకొని వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ జ్ఞానం కోసమే పెట్టి పుట్టారు. ఈ ద్వారా ఎంతో మందికి జ్ఞానం అందాలి. ఓకే మాస్టర్స్, ఎంతో మంది మాస్టర్స్ ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. చివరి టైంలో ఈ అభినందకులు అనే చాప్టర్ లో చివరి క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. అనేక మత గ్రంథాలలో ప్రక్షిప్తాలు అనగా మార్చి రాయడం జరిగింది అని ఈ మాస్టర్ డోలరెస్ కెనాన్ గారు ఒక దివ్యాత్మ ద్వారా తెలుసుకున్నటువంటి సందేశాన్ని మనకు అందించారు. అందువలన జ్ఞానం మరుగున పడిపోతుందని, ఇప్పుడు ఈ ప్రత్యేక సమయంలో వెలుగులోకి వస్తుందని చాలా వివరంగా ఇచ్చారు. రైట్ మాస్టర్. 3rd చాప్టర్, మరణానికి చేరువైన అనుభవం, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మరణానికి చేరువైన అనుభవం. దీనిని కొంతమంది ఆధ్యాత్మిక వినే పదం బాగా వాడుకలకు వచ్చింది.
మాస్టర్స్ దయచేసి ఈ యొక్క మైక్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి మాస్టర్స్. భర్త బ్రతికుంది ఆవిడ పక్కన లేకపోయేసరికి బాగున్న జతలు చూస్తుంటే అక్కకు ఆక్రోశం కసి కడుపు మంట పుట్టుకొచ్చి భరించలేక ఓర్వలేక శైలజ మేడం గారు, శైలజ మేడం గారు ఒకసారి అందరినీ మ్యూట్ చేయండి. సార్ ఒక్క చేస్తాను సార్, మళ్ళీ ఆన్ చేసుకోండి. మళ్ళీ అందరినీ మ్యూట్ చేస్తాను, ఆన్ చేసుకోండి సార్. సార్ మీరు ఆన్ చేసుకోండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మూడవ చాప్టర్ లోకి ఈరోజు మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. మరణానికి చేరువైన అనుభవం, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. ఈ యొక్క చాప్టర్ లో మరింతగా లోతుగా మరణానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కేవలం ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, హార్ట్ అటాక్ అయినప్పుడు కానీ, ఏదో ఒక కారణం చేత హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తాను మరణానికి చేరువైపోతున్నాననే తనకు అంతరాత్మలో అనిపించినప్పుడు దాన్ని తన దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళి అక్కడ కొన్ని విషయాలను తెలుసుకొని అక్కడ కొన్ని పరిస్థితుల వలన మరలా తిరిగి శరీరంలోకి రావడం జరుగుతుంది. అంటే దాదాపుగా మరణాన్ని అనుభవించి రుచి చూసి మరలా భూమి మీదకి రావడాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇవి చాలా కేసులు మనం వినడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మనం అడుగుపెట్టిన తరువాత ఇలాంటి కేసులు నేను ఇలా జరుగుతుందంట, ఒక చీకటి గుహలోకి ప్రయాణం చేసినట్టుగా ఉంటుందని, కోమాలో ఉన్న వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇలా కొన్ని ఇంటర్వ్యూస్ నేను వినడం జరిగింది. సో నాకు అంతకంటే ఎక్కువ వివరాలు ఈ మరణానంతర జీవితం అనే పుస్తకంలో లభించింది. చూద్దాం మాస్టర్స్, వాటి లోతుల్లోకి కూడా వెళ్దాం. జ్ఞానం విస్తారంగా కురుస్తోంది, కాంతి మనకి చాలా బాగా అందుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ మాస్టర్ డోలరెస్ కెనాన్ గారు మెగ్ అనే ఒక 40 సంవత్సరాల మహిళను తనకు పెళ్ళైపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి మహిళ, తాను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే ఒక పరిశోధన నిమిత్తం తాను ఈ విశ్వం ఆమెకు పరిచయం చేసింది. అంటే ఏదో విధంగా పరిచయాలు అవుతాయి. ఒక మంచి పని కోసం అక్కడ మీరు, ఇక్కడ నేను ఎందుకు కూర్చున్నామో, ఈ విధంగా ఎలా మనకందరికి పరిచయాలు అయినాయో అనుకోకుండా విశ్వ ప్రణాళికలో భాగంగా అదే విధంగా ఈ మెగ్ అనేటటువంటి ఒక మహిళ ఈ డాక్టర్ గారితో అనుకోకుండా పరిచయం జరిగింది. తాను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవి చూసిందని డాక్టర్ గారికి చెప్పడం వలన మరింత లోతుగా ఆ విషయాలను తెలుసుకోవాలని, రీసెర్చ్ చేయాలని, ప్రజలందరికీ తెలియపరచాలని ఆ మాస్టర్ మనకి ఈ మెగ్ అనే స్త్రీ ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆవిడ చెప్తూ ఉంది, 10 సంవత్సరాల కిందట, అంటే ఆ బుక్ రాసినటువంటి సమయం చెప్తున్నాను, 1978వ సంవత్సరంలో నాకు, అంటే మెగ్ అనే ఆవిడ, ఒక
సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరగడానికి మునుపు నేను ఒక బుక్ షాపు స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ మధ్యలో అనుకోకుండా నా యొక్క ఊపిరితిత్తులలో ఒక కణితి ఉంది అని కనుగొన్నారు. అది క్యాన్సర్ కు సంబంధించిందా లేక సాధారణమైనదా అని శాస్త్ర డాక్టర్స్ నిర్ధారించలేక నాకు ఆపరేషన్ చేయాలని అన్నారు. నాకు క్యాన్సర్ ఉందేమో అనే భావాన్ని నా మనసు ఒప్పుకునేది కాదు. అట్లాగని శస్త్రచికిత్స కూడా నాకు ఏమంత ఇష్టమైంది కాదు. దాని గురించి నాకు మంచి వైబ్రేషన్స్ వచ్చేవి కాదు. కానీ తప్పలేదు. ఈ విషయం ఇంతవరకే నేను వర్ణించగలను. మీకు తెలుసో లేదో, ఒక ఆత్మతలానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడానికి పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో మనకు అందుకుంటాం. కొన్ని విషయాలు చెప్పడానికే, మానవాళికి అందించడానికే పర్మిషన్ ఉంది. ఓకే మాస్టర్స్, ఈ ఇంటర్వ్యూలో మాస్టర్స్ 4 నిమిషాలలో మళ్ళీ మనకి డిస్కనెక్ట్ అవుతుంది. 4 నిమిషాల్లో డిస్కనెక్ట్ అవుతుంది. మాస్టర్స్ ఎవరైనా క్లాస్ చెప్తారంటే ఓకే, లేదా సత్సంగమైన ఓకే, క్లాస్ కంటిన్యూ చేయమన్నా చేస్తాను. ఇక్కడే ఈ ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. మీ అభిప్రాయాన్ని 4 నిమిషాలు 3 నిమిషాలు ఉంది ఇంకా. థ్యాంక్ యూ మాస్టర్స్. డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ వెంటనే కనెక్ట్ అవ్వచ్చు. విత్ ఇన్ 1 minute లో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడండి డిస్కనెక్ట్ అయ్యేలోపు. ఇప్పటి వరకు జరిగింది ఎలా ఉంది? సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయ్యే లాస్ట్ పేజీ తర్వాత థర్డ్ చాప్టర్ లో ఫస్ట్ పేజీలోకి మనం ఎంటర్ అయ్యాము. ఎవరైనా మాట్లాడవచ్చు మాస్టర్స్. ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు, జ్ఞానాన్ని పంచుకుందాం. అన్మ్యూట్ చేయండి మాస్టర్స్. ఓకే, ఎవరైనా మాట్లాడతాయా? మనందరి మాస్టర్స్ అవసరం. అంటే రైట్ చేశారు, హ్యాండ్ రైట్ చేశారు రాజు గారు. సార్ రెడ్డి గారు, ఓకే మాట్లాడండి. సార్. ఇప్పుడు అందరూ కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ రీ జాయినింగ్ అప్పుడు అందరూ జాయిన్ అవ్వండి కంపల్సరీగా రీకనెక్షన్ లో. ప్లస్ మనం వీక్లీ కంటిన్యూషన్ గా ఇదే మా ఇచ్చేద్దామా, లేకపోతే వన్ డే ఏమన్నా మనం వారంలో వీక్ 6 days బుక్ చదువుకుంటూ ఒక రోజు మామూలుగా ఎవరైనా ఒక క్లాస్ చెప్పడం కానీ లేకపోతే ఇంకో బుక్ కానీ ఆ విధంగా చేద్దామా? ఒకసారి అందరూ సార్ వాయిస్ రావట్లేదు. సార్ రెడ్డి గారు, మీ మాట క్లియర్ గా రావట్లేదు అసలు. 1 నిమిషం నుంచి ఏం మాట్లాడటం, మీ మాట ఏమి వినపడలా. నాకు ఇన్కమ్ కాలింగ్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది 2 ఫోన్ లో. ఓకే ఇన్కమ్ కాల్ రావడం వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. మనం ఒక వీక్ లో వచ్చేసరికి మనము
7 days ఇదే చదువుదామా, లేకపోతే 6 days ఈ బుక్ చదువుకొని ఒక రోజు మనం అదర్ మాస్టర్ ఎవరైనా ఒకళ్ళు ట్రైన్ అవడానికి ఎలా ఉంటుంది అని మన అందరి అనుమతితో అందరం ఒకసారి ఒక డిస్కస్ చేసుకొని ఒక ఇచ్చేద్దామని ఆలోచన. మనం నెక్స్ట్ సెషన్ కి అందరూ లాగిన్ అవ్వండి, దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఉమ్.